మొత్తానికి అతుల్ సుభాష్ వాళ్ళ భార్యని అరెస్ట్ చేశారు. అతను చనిపోయే ముందు తన భార్య తనని పెట్టిన టార్చర్ గురించి 81 నిమిషాల వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దానికి దిస్ ఏటీఎం ఈస్ పర్మనెంట్లీ క్లోజ్డ్ అని చెప్పేసి ట్యాగ్ చేశాడు. ఎందుకంటే తన భార్య ఎప్పుడు తనని ఒక ఏటీఎం లాగానే చూసింది. దాదాపు 24 పేజీలు సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన భార్య వాళ్ళ అమ్మా నాన్న డబ్బు కోసం తనని ఎంత టార్చర్ చేశాడో రాశాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తనని డబ్బుల కోసం వేధించాడు. ఇవ్వను అని గట్టిగా అనేసరికి తన భార్య తనని వదిలేసి బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయింది. ఒక సంవత్సరం తర్వాత అక్కడ కోర్టులో అతుల్ పైన కేసు వేసింది. ఆ జడ్జ్ కూడా వాళ్ళతో కలిసిపోయి అతుల్ సుభాష్ కి అన్యాయం చేసింది. తన పేరు కూడా ఆ సూసైడ్ నోట్ లో క్లియర్ గా రాశాడు. అంతేకాకుండా ప్రతి నెల 40,000 రూపాయలు అతుల్ వైఫ్ కి మెయింటెనెన్స్ కి ఇవ్వాలి అని చెప్పి ఆ జడ్జ్ తీర్పిచ్చింది. ఇక ట్విస్ట్ ఏంటంటే అతని వైఫ్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి శాలరీతో జాబ్ ఉంది. అయినా కానీ జడ్జ్ కావాలని ఆ తీర్పిచ్చింది. తనకి 4 లక్షలు ఇస్తే కేసు తనకి ఫేవర్ గా చేస్తాను అని కూడా డీల్ మాట్లాడింది.